మేము ఇప్పుడు స్టాక్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము యాంటిక్ స్టోర్స్ చారిటీ షాప్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇది నార్త్ ఈస్ట్ సర్కస్ ప్లేస్. సో చాలాసేపు నడిచిన తర్వాత ఇంతవరకు వచ్చాం, ఇంకా నడవాలి. ఇవన్నీ చారిటీ షాప్స్, కానీ సర్కస్ లేన్ అని ఒక షాప్కి వెళ్తున్నాము, అదొక పెద్ద యాంటిక్ స్టోర్. సో ఇది రెసిడెన్షియల్ ఏరియా, ఇక్కడే ప్లే పార్క్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. బాత్ అని ఒక ఊరు ఉంటుంది, దానికి సిమిలర్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకే, అది రోమన్స్ కట్టారు, ఇది ఎవరు కట్టారు నాకు తెలీదు, బట్ ఐ ఫైండ్ ఇట్ సిమిలర్. ఈ పెయింటింగ్ చూసారా ఎంత బాగుందో, ప్రైస్ రాయలేదు. సో ఇది మా సెకండ్ స్టాప్. సో ఇవన్నీ వింటేజ్ కాబట్టి రేట్లు వాచిపోతున్నాయి, బట్ ఈ షాప్ చాలా క్వాలిటీగా ఉంది. అందరూ వాళ్ళ ఇంటి దగ్గర బాగా మొక్కలు పెంచుకుంటున్నారు. ఇక్కడ చూసారంటే ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ స్పాట్. మేము వచ్చిన థర్డ్ షాపు అవుట్ అంట, చాలామంది జనాలు ఉన్నారు. ఇలా రకరకాల బుక్స్ కూడా ఉన్నాయి, పెయింటింగ్స్. ఇది ఫోర్త్. చూసారా వే ఎంత బుజ్జిగా ఉందో. మేము ఇప్పుడు ఇండియన్ గ్రాసరీ కోసం పక్కకి కార్కి వెళ్తున్నాం. అక్కడ సగం మంది మన వాళ్ళే ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన కూరలు ఎంత ప్రైసెస్ ఉన్నాయో చూపిస్తాం. 5:30 అవుతుంది. ఎప్పుడులాగే ఎడిన్బ్రాలో బస్ టైంకి రావట్లేదు. మేము ఇప్పుడు ఒక బర్మీస్ షాప్కి వచ్చాము. ఎప్పుడు ఆంధ్ర ఫ్లేవర్స్ దానికి వెళ్తాం, కానీ ఈరోజు ఎంతో కొత్తగా ట్రై చేయాలనిపించింది.
సో 54 పౌండ్స్ బిల్ అయింది. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం.